శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని నేను పురాణములు రాయాలి, నేను రాసే పురాణం జగత్ప్రసిద్ధికి ఎక్కాలి, ఒక పురాణ సంహితని రచించే భాగ్యం ప్రసాదించు అనగా శ్రీహరి తథాస్తు అన్నాడు. ఆయన ఏమన్నాడు? గరుడ, నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. నాగజాతి నుంచి నీ తల్లి వినతని నువ్వు దాస్య విముక్తురాన్ని చేయగలుగుతావు, నీవు దాస్య విముక్తుడి అవుతావు. దేవతలందరినీ సులభంగా జయిస్తావు. ఇంద్రుడి వజ్రాయుధం కూడా నీ శరీరానికి తగిలితే పూచిక పొలలా అయిపోతుంది. నీ శరీర బలం ముందు ఇంద్ర వజ్రాయుధం గడ్డిపోచవుతుంది. నువ్వు అమృతాన్ని అపహరించి నీ తల్లిని విముక్తురాలను చేసుకుంటావు. అత్యంత శక్తి సంపన్నుడు అవుతావు, నా వాహనం అవుతావు. నాతో పాటుగా ఈ పూర్ణ బ్రహ్మాండములన్నిటినీ కూడా మోయగలిగే మహాశక్తి నీకు ప్రసాదిస్తున్నాను. విష వినాశక శక్తి నీకు లభిస్తుంది. విషసర్పాలు ఎంత ఘోర విషసర్పాలైనా నీకు కనబడితే వాటిని నువ్వు క్షణంలో చీల్చి చెండాడతావు. ఆ ఘోర కాకోల విషం, సర్ప విషం నిన్నేమీ చేయదు. నా కృప వల్ల నీకు అన్ని శక్తులు లభిస్తాయి. నీవు కోరినట్టే నీవు నా మాహాత్మ్యాన్ని ప్రకటించే ఒక పురాణ సంహితని రచిస్తావు. నా స్వరూపం నీలో కూడా ప్రకటితమవుతుంది. అంటే నా విష్ణు స్వరూపం నీలోకి చేరిపోతుంది. అందుకే విష్ణువే గరుడుడా, గరుడుడే విష్ణువా అని కూడా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నా సహస్రనామంలో నీ పేరు కూడా చేరుతుంది. అందుకే సుపర్ణో భుజగాంతక అని విష్ణు సహస్రనామంలో 2 నామాలు ఉంటాయి చూసారా. సుపర్ణ అంటే గరుత్మంతుడు, గరుత్మంతుడు రూపంలో ఉన్నది ఆయనే. భుజగాంతక ఆ పాములకి శత్రువు అయిన గరుత్మంతుడు ఆయనే. కాబట్టి గరుత్మంతుడికి విష్ణువు ఇచ్చిన వరం కింద ఇది మనం ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి తెలుసుకోవాలి. విష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఏమని వరం ఇచ్చాడు? నా శక్తి నీలో ఉంటుంది కాబట్టి నిన్ను చూసిన వారు నన్ను స్తుతించినట్టు స్తుతిస్తారు, నన్ను స్తుతించినట్టే నిన్ను స్తుతించడమే గాక నిన్ను చూచినప్పుడు నన్ను చూచినటువంటి అనుభూతి పొందుతారు. నీ వలన రచింపబడిన పురాణ సంహిత నీ పేరు మీదుగా గరుడ పురాణం అని ప్రసిద్ధికి ఎక్కుతుంది. నువ్వు అద్భుతమైన పురాణం నా దయతో రాస్తావు. నా వల్ల నీకు ఏమేం రాయాలో అర్థమవుతుంది. నువ్వు రాసేవన్నీ నా సంకల్పంతో రాసేవి, రాయించేది నిజాన్ని నేనే. కానీ ఆ పురాణం నీ పేరు మీదుగా గరుడ పురాణము అని ప్రసిద్ధికి ఎక్కుతుంది. వినతాసుత, దేవదేవుల మధ్యలో ఐశ్వర్యం, శ్రీ ఈ రూపాలతో నేను మహాప్రఖ్యాతి పొందాను. అవునా? దేవతలందరిలో దేవదేవుడు, ఐశ్వర్య స్వరూపుడు, శ్రీవల్లభుడు, లక్ష్మీ వల్లభుడు అని జనం నన్ను ఎలా స్తుతిస్తున్నారు. అలాగే నువ్వు రచించినటువంటి గరుడ పురాణాన్ని కూడా జగత్తు ప్రశంసిస్తుంది. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణమునకు ప్రత్యేకత ఉంటుంది. వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేసినా నీ చేత ముందు రచింపబడింది గనక నీ పేరు మీదుగానే దానికి గారుడ పురాణం అని వస్తుంది. గరుడము ఆయన గరుడ సంబంధ పురాణం గారుడం, గరుడునికి సంబంధించినటువంటి ఇదం పురాణం గారుడము అని జగత్తంతా దాన్ని స్థుతిస్తుంది. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి చాలా శక్తులు ఇస్తున్నాను నేను. ఈ గరుడ పురాణాన్ని భక్తితో చదివిన లేక దానిని ఎవరికైనా చెప్పినా, ఎవరన్నా చెబుతూ ఉంటే విన్నా అటువంటి వాడు నరకం చూడరు, మహాయోగం పొందుతారు. రాస్తేనో లేఖయంతి జనరాస్తేషాం వాస. ఎవడైనా గరుడ పురాణం భక్తితో రాస్తే అటువంటి వాడికి నివాస స్థానం కల్పిస్తున్నాను. ఏమిటది? శాశ్వత వైకుంఠం. వాడు వైకుంఠానికి అడిగి తిరిగిరాడు, వాడు భూలోకానికి తిరిగిరాడు. తక్కిన వాడంతా తిరిగి వస్తారు. కానీ గరుడ పురాణమును భక్తితో రాసినటువంటి వాడికి మాట వరసకు కూడా ఇక భూలోకంలో మానవ జన్మ ఉండదు. ఇక్కడ మన భక్తులందరికీ విషయం చెప్పాలి. ఈ విషయంలో నేను చాలా యోగ జాతకుడు అయిపోయాను ఈ మధ్యకాలంలో. గరుడ పురాణం సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేయండి, తేట తెలుగులోకి అనువాదం చేయండి అని గీతా ప్రెస్ వారు కోరారు. వారి కోరిక మన్నించి ఈ పురాణాన్ని అనువాదం చేస్తున్నాను. సంపూర్ణంగా గరుడ పురాణం అనువాదం చేయాలంటే మొత్తం అంత చదవాలి. నేను మామూలుగా చూసి రాస్తేనే వాడికి ఏమో శాశ్వత వైకుంఠం ఇస్తాట. తేషాం వాస త్రివిష్టపే. ఇక్కడ త్రివిష్టపే అంటే స్వర్గం కోసమా, వైకుంఠం అని అర్థం. శాశ్వత కైవల్యం ఇస్తానన్నాడు ఆయన. లేఖయంతి జనరాహ తేషాం వాస త్రివిష్టపే. ఈ గరుడ పురాణం గరుత్మంతుడు రాసి ఇవ్వడం వల్ల వ్యాసుడు దాన్ని గ్రంథస్థం చేశాడు చక్కగా.
ఈ పురాణంలో ఉన్న శ్లోకములు చూచి కాపీ అలా రాసేస్తే చాలు, చూచి అలా కాపీ చేస్తే చాలు, వాడికి శాశ్వతంగా వైకుంఠం ఇస్తాడు. ఇక దానిని అనువాదం చేసి ప్రజలకు అందిస్తే అటువంటి వాడు విష్ణువునికి అత్యంత ఆత్మీయుడైన పారిశ్యచరుడు అవుతాడు, అనుచరుడు అవుతాడు. కాబట్టి ఇది చాలా గొప్ప భాగ్యం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అనువాదం చేయటం వల్ల నేను ఎలాగో విష్ణువునకు ముఖ్య అనుచరుడు నై తీరుతాను, ముఖ్యానుచరుడు నై తీరుతాను ఎవరేమనుకున్నా సరే, ఈ పుస్తకమును చక్కగా అనువాదం చేసిన వాడు విష్ణువునకు ఆత్మీయ శిష్యుడు, ఆత్మీయ దాసుడు, సేవకుడు అవుతాడు. అతడు ఒక్కడే కాదట, అతనిని నమ్ముకుని ఈయన మా గురువు అని సేవించిన వాళ్ళందరూ అతని సంబంధీకులకు కూడా వైష్ణవ లోకం ఇస్తాడు, విష్ణు లోకం ఇస్తాడు విష్ణువు. అంటే ఇప్పుడు నేను అదృష్టవంతున్నా, మీరందరూ నా శిష్యులు, మీరు అదృష్టవంతులు, అలా ఆలోచించండి. రాయడం వల్ల నాకు వచ్చే లోకం నన్ను అనుసరించడం వల్ల మీకు వస్తుంది. నన్ను అనుసరించడం అంటే ఎవరెవరు అనుసరిస్తున్నారు? ఇప్పుడు నేను పురాణం చెబుతున్నాను, దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈయన మా గురువు గారు అని దండం పెట్టి వింటారు కొందరు. వీళ్ళందరికీ నా మీద భక్తి, కాబట్టి వీళ్ళంతా నా శిష్యుల కింద లెక్క. వీళ్ళందరూ నాతో పాటు వారి ఆయువు తీరిన తరువాత, మరణం పొందిన తర్వాత, అది కూడా ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు జీవించాక, మృత్యు వచ్చాక, అప్పుడు వీళ్ళు కూడా వైకుంఠానికి వస్తారు. గురువు గారి భక్తి సత్సంగం అనే పేరుతో వాట్సాప్ గ్రూపులు ఇలాంటివి తయారు చేశారు కొందరు, అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ వాట్సాప్ గ్రూపు నడుపుతున్నవారు, ఇందులో గురువు గారికి సంబంధించినవి ఎప్పటికప్పుడు పోస్టు చేస్తున్నవాడు, వీటిని రికార్డు చేస్తున్నవాడు, ఈ సత్సంగంలో పాల్గొని ఈ సత్సంగంలో సభ్యులై ఈ పురాణాదులు కనిపిస్తున్న వాటిని శ్రద్ధతో వింటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా గురువు గారి యొక్క పరిచయులు అవుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా, అంటే మొత్తం ఈ వత్తిపతి సత్సంగాల్లో 15, 16, 17 ఎన్నున్నాయి నాకు తెలియదు, వీటిల్లో ఉన్న ప్రతి వ్యక్తి వైకుంఠానికి వస్తారు. ఇదో కొంతమంది ఉన్నారు, హరి గారు కువైట్ లో ఉన్నారు, ఒక ఆయన కోడే జగదీష్ గారు ఉన్నారు అమెరికాలో, ఇంకొక ఆయన చంద్ర గారు ఉన్నారు, ఇంకొక ఆవిడ జ్యోతి, ఒక ఆవిడ తిరుపతిలో శైలజ, ఇంకొక ఆవిడ రాజ్యలక్ష్మి, ఇంకొక ఆవిడ వెంకటరాజం, ఇలా ఎంతో మంది ఉన్నారు కదా భక్తులు. వీళ్ళందరూ ఈ సత్సంగంలో ఉండి ఇవి వింటూ ఉండడం వల్ల వీళ్ళు కూడా ఈ గరుడ పురాణమును నేను అనువాదం చేసిన పుణ్యములో భాగస్వాములై వీళ్ళంతా వైకుంఠానికి వస్తారు, శాశ్వత వైకుంఠంలో ఉంటారు. వీళ్ళే కాదటండోయ్, ఈ సత్సంగ సభ్యులకి అత్యంత ఆత్మీయ కుటుంబ సభ్యులయ్యి ఎప్పుడు ఈ వీళ్ళ వెంట తిరిగేటటువంటి వాళ్ళకి కూడా వస్తుంది వైకుంఠం. అంటే అలాగా, ఇప్పుడు ఉదాహరణకి జగదీష్ గారు ఇందులో సభ్యులు, ఆయన వెంట ఎప్పుడు ఉండి ఆయన అనుసరించి ఆయన భార్య, ఆయన పిల్లలకి కూడా వైకుంఠం ఇస్తాడు. ఇంకో హరి గారు, లేకపోతే ఇంకో చంద్ర గారు, లేకపోతే ఇంకో శ్రీచరణ్, లేకపోతే ఇంకో జ్యోతి, లేకపోతే ఒక శైలజ, ఓ రాజ్యలక్ష్మి, లేకపోతే ఇంకో రాణి, ఇంకో బోణి, ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మహానుభావులు. వీళ్ళంతా సామాన్యులు కాదు, వీళ్ళు పరమ భక్తితో ఇందులో ఉంటారు. ఇటువంటి వాళ్ళందరి యొక్క కుటుంబ సభ్యులు కూడా వైకుంఠానికి వస్తారు. ఈ గరుడ పురాణమును రాస్తున్న సమయంలో సేవలు చేసే వాళ్ళకి మళ్ళీ ఈయన పక్కనే ఆసనం ఉంటుంది. అందుకే గరుడ పురాణం రాస్తున్నప్పుడు పాదాలు వచ్చిన వారికి మంచినీళ్ళు ఇచ్చిన, వారికి శిరస్సుకు వేదన లేకుండా చేసిన వారిని భగవంతుడు ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇంకో రహస్యం చెప్పాలి. పూర్వం వేదవ్యాసుని యొక్క వంశ పరంపరలో, అంటే వేదవ్యాసుని శిష్యుల యొక్క పరంపర, అక్కడ వంశం అంటే ఆయన సొంత వంశం కాదు, పరంపరలో 4వ తరంలో ద్యుమహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి పురాణము రాస్తున్న తన గురువు గారికి ఒక ఆశ్రమం వేసి పెట్టాట. గురువు గారు పురాణం రాస్తారు, బయట ఉంటే ఆయనకి వర్షాకాలంలో వర్షం వల్ల ఇబ్బంది వస్తుంది, ఎండాకాలంలో ఎండ ఇబ్బంది ఉంటుంది, ఎండాకాలంలో ఎండ దెబ్బ తగులుతుంది, చలికాలంలో చలి దెబ్బ తగులుతుంది, ఒక గుడిసి వేసి పెట్టాట. పురాణమును అనువాదం చేస్తున్న, రాసి పెడుతున్న ఆయనకి గుడిసి వేసి పెట్టడం వల్ల ఈయనకి ఈ రాసిన ఆయన కంటే ముందు వైకుంఠం వచ్చింది. అంటే రాసిన ఆయన కంటే ఇంకా ముందుగా 4-5 రోజుల ముందు నువ్వు ఆయనకి సేవ చేసావు కనుక నిన్ను వైకుంఠానికి పట్టుకుపోతావు అని పట్టుకుపోయారట. అది కూడా చెప్పిన తర్వాత ఆయువు తీరిన తర్వాత, అది మర్చిపోకూడదు. ఇప్పుడు వెంటనే పట్టుకుపోరు వాళ్ళు, 100 ఏళ్ళు నిండాక పట్టుకెడతారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఉప్పల్లో, సమయానికి నేను కదలడానికి వీల్లేదు. ఈ ఇంటి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని రాజారెడ్డి గారు లాంటి వాళ్ళు చూసి పెడుతున్నారు. ఇప్పుడు
గురువు గారి బాధ్యత అంతా వహించి ఈ నిర్మాణ బాధ్యత అంతా చూస్తున్న రాజారెడ్డి గారికి ఆయన కుటుంబానికి ఇప్పుడు ఎంత గొప్ప అనుగ్రహం భగవంతుడు ఇస్తున్నాడో ఆలోచించండి. నేను ఏం చెప్పినా శాస్త్ర ప్రమాణాలు చెప్తున్నాను. పౌరాణికుడు సహజంగా గొప్పవాడు, పైగా పురాణం రాస్తున్న కాలంలో ఆయనను అనుసరించిన వారందరూ కూడా సులభముగా నరకం నుంచి విముక్తి పొంది వైకుంఠానికి పెడతారు. ఇవాళ మనం భూలోకంలో ఉన్నప్పుడు నాస్తికవాదంతో నరకం లేదు, స్వర్గం లేదు, చావు లేదు, పుట్టుక లేదని ఏదో ఒకటి వాగితే వాగి ఉండవచ్చు గాక, ఇవి శాశ్వతం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నరకం లేదు, స్వర్గం లేదు, దేవుడు లేడు అని కొవ్వి నోటికొచ్చినట్టు వాగితే దీని ఫలితం శరీరం విడిచిపెట్టేటప్పుడు, శరీరం విడిచాక కూడా అనుభవిస్తాం. ఇటువంటి పాపాత్ములు అంత్యకాలంలో ఘోర నరకాలు అనుభవిస్తారు భూలోకంలోనే. చచ్చాక అతి భయంకరమైన, క్రూరమైన, కఠోరమైన కుంభిపాకం వంటి నరకాలు అనుభవిస్తారు. అప్పుడు వాడు ఏడ్చినా వాడిని ఎవరో రక్షించలేరు. నేను ఎంతో మందిని చూశాను, చచ్చాక నరకాల పాలై అక్కడ నుంచి రక్షించమని మొరపెడుతున్న శిష్యుల్ని కొందరు చూశాను కాబట్టి చెబుతున్నాను. ఇవన్నీ నాకు అదృష్టవశాత్తు బతికొట్టగానే అనుభవంలోకి వచ్చాయి. కానీ మీకు ఆ అనుభవం రాకూడదు. మీరంతా మహాత్ములు కాబట్టి ఈ భయంకర నరకం మీకు రాకుండా ఉండాలంటే ఈ సత్సంగంలో సభ్యులుగా ఉండి శ్రద్ధగా ఈ గరుడ పురాణం రోజు నేను ఎలాగో చెప్పలేను. ఇప్పుడంటే ఖాళీగా ఉన్నాను కనుక అనువాద సమయంలో రోజు మీకోసం ఒక అరగంట కేటాయించి చెబుతున్నాను. ఇలా నేను ఎప్పుడు ఇస్తే అప్పుడు వినండి. ఇలా రోజు వస్తుందని అనుకోకండి. 7 రోజులు మాత్రం మీకు రోజు ఇస్తాను నేను. ఆ సప్తాహం పూర్తయిన తర్వాత వీలు వెంబడి ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నాకు అనువాదం పనులు అవి చాలా ఉన్నాయి. అయినా మిమ్మల్ని అనుగ్రహించి కొన్ని విశేష ఘట్టాలు ఇందులో ఇవ్వాలి అనుకున్నాను. దానికి గల కారణం మన సత్సంగ సభ్యులు అందరూ, ముఖ్యంగా జగదీష్ గారు లాంటి వాళ్ళు అందరూ అడిగారు, గురువు గారు కాస్త ఈ సమయంలో మాకు ఈ పురాణాన్ని అందించండి. అందుకని అందిస్తున్నాను. 7 రోజులు మాత్రం ప్రతిరోజు మీకు ఈ కార్యక్రమం అందుతుంది. ఆ తర్వాత కూడా ఈ గరుడ పురాణాన్ని వారములకు ఒక ఎపిసోడ్ చొప్పున మీకు అందజేసి ఏర్పాటు చేస్తాం. అప్పుడు దానివల్ల మీరు వింటారు. విని గరుడ పురాణాన్ని మా గురువు గారు సక్రమంగా, హాయిగా, ఏ ఇబ్బంది లేకుండా అనువాదం చేయాలని కోరుకోండి. కోరుకుంటే మీరే అనువాదం చేసినట్టు అవుతారు. నాకంటే పుణ్యం మీకు ఎక్కువ వస్తుంది. ఈ గురుసేవ వల్ల, గురు భక్తి వల్ల మీరంతా నరకము నుంచి విముక్తులై శాశ్వత వైకుంఠం పొందుతారు. నేను ప్రామాణికం లేనిదేది చెప్పడం ఇది ప్రమాణం. కాబట్టి మీరందరూ అత్యంత భక్తితో వినండి. వినడానికి ఉందండి పెద్ద కష్టం. ఒక్క అర్ధగంట ఈ చెవులు, మనస్సు, శరీరం అక్కడే పెట్టి, ఏది పురాణం దగ్గరే పెట్టి లగ్నం చేసి వినండి. ఇక మీకు తిరుగుండదు అన్నమాట. గరుడ పురాణం మహాద్భుతమైన పురాణం. ఇక రాయలేరు అనుకుందాం. ఒక ఆయన చదవలేడు, వినలేడు, రాయలేడు, ఏమీ చేయలేక విన్నా కూడా అర్థం కానిటువంటి వాడు వాడేం చెయ్యాలి? ఈ గరుడ పురాణం అనే పుస్తకం తక్షణం కొనుక్కుని ఇంట్లో పెట్టి ఆ పుస్తకం మీద రోజు ఒక పువ్వు పెట్టి పూజించమనండి. ఏ ఇంట ఈ గరుడ పురాణము నిత్యము పూజింపబడుతుందో ఆ ఇంటిలోకి యమధర్మరాజు గారు ప్రవేశించడు. ఆ ఇంటిలో ఆ పురాణముని భక్తితో పూజించిన వారి జోలికి ఊడురాడు. వాడు ఆ ఇంట్లో ఉన్న పాపాత్ములుంటే వాడని పట్టుకుపోతాడు. కానీ ఆ పురాణం మీద భక్తితో పురాణమును మాత్రం పూజించేవాడిని ఆయన ఏమీ చేయడు. అంత గొప్పది ఈ పురాణం. జనతాసుత, ఇక ప్రపంచం నిన్ను గరుడా అని స్తుతిస్తుంది. నన్ను ధ్యానించి గరుడ పురాణ రచనకి ఉపక్రమించు. నీకు నేను ఒక గొప్ప మంత్రం ఇస్తున్నాను. ఆ మంత్రం నిత్యం జపిస్తే విషములు, విషజ్వరాలు, విషముల వంటి భయంకర రోగాలు, కరోనా వంటి రోగాలు పటాపంచలే నశించిపోతాయి అని స్వయముగా శ్రీమన్నారాయణుడు గరుడునికి ఒక గొప్ప మంత్రం ఇచ్చాడు. దానికి గారుడీ విద్య అని పేరు. ఇది 2వ అధ్యాయంలో, గరుడ పురాణంలో ఆచారకాండంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. ఉత్తప్పుడు ఈ మంత్రం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, కానీ ఇలాంటప్పుడు ఆపద్ధర్మంగా అందరూ చేసుకోండి, గురువు గారు ఆజ్ఞాపించారు కనుక. ఓం యక్షి ఓం ఉం స్వాహ యక్షి ఓం ఉం స్వాహ యక్షి ఓం ఉం స్వాహ. ఈ మంత్రాన్ని జపించడం గారుడీ విద్య. ఈ జపం నిరంతరం 1000 పర్యాయాలు చేయడమే గారుడీ విద్య. గరుత్మంతునికి విష్ణువిచ్చిన విద్య కనుక ఇది గారుడి పరావిద్య అని కూడా పిలువబడింది. అని ఇదంతా విష్ణువు రుద్రునికి చెప్పి
రుద్ర చూసావు కదా, గరుత్మంతుడికి పురాణాన్ని నేనే ఇచ్చి రాయించాను, ఆ పురాణమే నీకు చెబుతున్నానని రుద్రుడికి విష్ణువు చెప్పాడు. గరుత్మంతుడు విష్ణువు ద్వారా యక్షి ఓం బుం స్వాహ అనే మంత్రమును పొంది ఆ మంత్రాన్ని భక్తితో జపించాడు. ఆ జపశక్తి వల్ల ఆయన విషాలకు కూడా విరుగుడు కనిపెట్టగలిగాడు, మహాబలవంతుడయ్యాడు. అమృతం తీసుకొచ్చాడు, తనకి తన తల్లికి ఇద్దరికి దాస్యముక్తి తనంత తానే కలిగించుకున్నాడు. ఆ తర్వాత ఈ పురాణం మరి భూలోకంలో ఎలా వ్యాప్తి చెందింది? గరుత్మంతుడు విష్ణువు యొక్క అనుగ్రహంతో గరుడ పురాణం రాశాడట. యక్షి ఓం బుం స్వాహ అనే ఒక మంత్రమును కూడా పొందాడట. ఆ మంత్రం వల్ల ఆయన విషం నాశనం చేసే శక్తి పొందాడట అని కశ్యపుడు అనే ఒక ఆయన తెలుసుకున్నాడు. ఈ కశ్యపుడు తండ్రి అయిన కశ్యపుడు కాదు, గరుత్మంతుడి తండ్రి కూడా కశ్యపుడే కదా. కశ్యప ప్రజాపతికి పెద్ద భార్య అదితి, ఆవిడ వల్ల దేవతలు పుట్టారు. అందుకే అదితి కొడుకులు ఆదిత్యులు, తిథి కొడుకులు దైత్యులు, రాక్షసులు పుట్టుకొచ్చారనమాట. కద్రువ కొడుకులంతా ఆదిశేషుడు, వాసుకి మొదలైన సర్పాలు. ఆ తర్వాత సురస అన్నావిడికి పుట్టినవాడు కర్కోటకుడు మొదలైన పాముడు. ఆ తర్వాత వినత వల్ల పుట్టినవాడు అనూరుడు అనేవాడు సూర్యుడి సారథి, మరియు ఇదిగో ఈ గరుత్మంతుడు మొదలైన వాడు. ఇలా ఒక్కొక్క భార్య వల్ల ఒక్కొక్క సంతానం కలిగింది. అందులో మనువు అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ సంతానమే మానవుడయ్యారు. కాబట్టి ఆ కశ్యపుడు ఈ గరుత్మంతుడికి తండ్రి. అది కాకుండా కశ్యప వంశంలోని ఇంకో కశ్యపుడు ఉన్నాడు, ఈయన కూడా చాలా గొప్పవాడు. ఆయన ఒకనాడు గరుత్మంతుడి దగ్గరకు వచ్చి, గరుడా గరుడా, నీవు విష్ణువు ద్వారా ఒక పురాణము తెలుసుకుని దానిని నీ పేరు మీదుగా గరుడ పురాణం అని లోకానికి అందించావని విన్నాను, చాలా గొప్ప పురాణం అంటది. ఆ గరుడ పురాణం నాకు కూడా వివరించదు, వింటాను. అది విన్నవాడికి నరకం రాదని, వాడు విషములను కూడా జయించగలడని, విషాన్నం తిన్న వాడిని ఏమీ విషం చేయలేదని, భయంకరమైన రోగములు కూడా ఆ మంత్రం జపం చేసిన వాడికి, ఆ పురాణం విన్నవాడికి ఏ హాని కలిగించలేవు అని విన్నాను. అంటే ఏమిటనమాట, ఈ యక్షి ఓం ఓం స్వాహ అనే మంత్రము దాన్ని జపం చేసి గరుడ పురాణం శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళని ఏ విషజ్వరాలు, విషరోగాలు, డైరెక్ట్గా విషాలు కూడా ఏమీ చేయలేవు. అటువంటి వాళ్ళకి నరకం రాదు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఈ పురాణం ఎందుకు చెప్తానంటే, ఈ పురాణం మీరు వింటున్నారు, నేను చెప్పిన ఈ మంత్రాన్ని మీరు ఉచ్చరించారు. ఇక మిమ్మల్ని ఈ కరోనా ఏం చేస్తుందండి? మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ శరీరాన్ని తాకితే తక్షణం హాహాకారం చేసి నశిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. ప్రపంచంలో ఏ శక్తి మనల్ని రక్షించలేకపోయినా భగవంతుడు అనేవాడు ఒకటి రక్షిస్తాడు. అందుకే ఈ సమయంలో ఈ విషయాలు కొంచెమైనా వినండి. ఈ మంత్రం మాత్రం రోజు విడిచిపెట్టకుండా జపం చేసుకోండి. ఈ భూమండలంలో ఈ రోగం విరుగుడు అయ్యేదాకా ఈ మంత్ర జపం చెయ్యండి. అందుకని ఆ కశ్యపుడు అన్నవాడు గరుత్మంతుడి దగ్గరకు వచ్చి ఆ పురాణం వినిపిస్తూ, నాకు ఆ మంత్రం అయ్యి అది వింటే విషం నన్నేమీ చేయలేదు, యముడు నన్నేమీ చేయలేడు, నేను సమస్త శక్తులు పొందుతాను అనగా అప్పుడు ఆయన ఈ పురాణాన్ని ఆ కశ్యపుడికి వినిపించాడు. ఆయనకి ఈ మంత్రం ఇచ్చాడు. ఆయన ఆ పురాణం విని మంత్ర జపం చేశాడు. దానివల్ల గారుడీ పరావిద్యా బలంతో చచ్చిపోయిన వాళ్ళని కూడా బతికించే శక్తి పొందాడు. ఇక్కడే ఒక చిన్న విషయం కూడా చెప్పాలి మీకు. ఈ కశ్యపుడు చాలా కాలం జీవించిన వాడు, చిరంజీవి ఆయన. అయితే ఆయనకి డబ్బు మీద మొదట్లో పెద్దగా వ్యామోహం లేదు. అందువల్ల డబ్బు కోసం ఏమీ అని చేయలేదు. కొంతకాలం పోయాక ఆయనకి బాగా కుటుంబం పెరిగిపోయింది, కుటుంబం బాగా అభివృద్ధి అయిపోయింది. ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలా అనుకున్నాడు ఆయన. అనుకుని దానికోసం ఏం చేశాడనమాట, పరీక్షిత్తుని రక్షించాలనుకున్నాడు. మీకు అందరికీ తెలుసున్న కథే కదా. పరీక్షిత్తుని తక్షకుడు అనేవాడు 7వ రోజు సూర్యాస్తమయ సమయంలో కాటు వేస్తాడు. ఆ కాటు వల్ల పరీక్షిత్తు తక్షణం మరణించాలి. ఓహో, తక్షకుడి యొక్క కాటు వల్ల పరీక్షిత్ చచ్చిపోతాడు. అప్పుడు నేను వెళ్ళి ఈ గారుడి విద్యా బలంతో పరీక్షిత్తుని బతికిస్తే ఆ పరీక్షిత్ గారు బతుకుతాడు, నాకు మహైశ్వర్యం ఇస్తాడు, ఆయన కొడుకు జనమేజయుడు లాంటి వాళ్ళు నన్ను గౌరవిస్తారు అనుకుని ఆనందంతో ఆయన దగ్గరికి బయలుదేరాడు. ఆయన అలా బయలుదేరి వెళ్ళడం మొదలుపెట్టాడు. దారిలో ఒకే అరణ్యం వచ్చింది. ఆ భయంకర అరణ్యంలో ఈ కశ్యపుడు అన్న ఆయన ఒంటరిగా నడిచి పెడుతూ ఉంటే అక్కడ ఏవో చిన్న గోచిగుడ్డ కట్టుకుని ఇంచుమించు దిగంబరంగా ఉన్నటువంటి ఒక పురుషుడు విచిత్రంగా వంకర టెంకరగా నడుచుకుంటూ వెడుతూ కనపడ్డాడు. వాడు నడక కూడా వంకర టెంకరగా ఏదో పాము నడిచినట్టుగా ఉంది. అటువంటి వాడు ఈ కశ్యపుడు చూశాడు. చూచి, ఏమోయ్ నువ్వు చూస్తే బ్రాహ్మణులో ఉన్నావు, ఎక్కడికి వెడుతున్నావు అన్నట్ట. పరీక్షిత్ అనే రాజుగారిని ఈ రోజు సూర్యాస్తమైన తర్వాత తక్షకుడు అనేవాడు కాటు వేస్తాడు. తక్షకుడి యొక్క కాటు తిన్న తక్షణం పరీక్షిత్తు మరణిస్తాడు. ఆయనని నేను నా మంత్రంతో బ్రతికించి ఆయన చే డబ్బుచ్చుకుందామని పెడుతున్నాను అన్నట్ట. అప్పుడు దిగంబరుడు పకపకానవి
అంటే నీ దృష్టిలో తక్షకుడు అంటే ఏమైనా బురదపాము అనుకున్నావా? తక్షకుడు కాటు వేస్తే చచ్చిన వాడిని నువ్వు పరీక్షిస్తావు, నువ్వు బతికిస్తావా? తక్షకుడు అంటే ఎవడో తెలుసా? వాడేం పిల్లపాము కాదు, బురదపాము కాదు, నీళ్లలో తిరిగే పిచ్చిపాము కాదు. తక్షకుడు అనేవాడు కాటు వేస్తే అవతల వాడు దగ్ధమైపోతాడు, నల్లగా వారిపోతాడు. ఇక ఆ వ్యక్తిని ఎవరూ బతికించలేరు. తక్షక విషాగ్రికి విరుగుడు ఈ ప్రపంచంలో లేదు. వరిపిచ్చాడా, ఎందుకు వచ్చింది ఈ పని, వెళ్ళిపో అన్నట్ట. వెనక్కి తిరిగి ఇంటికి పో అనగా అవతల వాడు నవ్వి, తక్షకుడు ఎంత గొప్ప పామైనా అవ్వచ్చు, కానీ నా మంత్రబలం ముందు వాడు నీటి పామే, పిల్లపామే. తక్షకుడు పరీక్షితుని కాటు వేస్తే నేను నా మంత్ర విద్యతో శక్తితో వాడిని బతికిస్తానన్నాడు. అప్పుడు తక్షకుడు అంటే ఏమిటో నీకు తెలుసా అన్నట్టు అవతల వాడు. తక్షకుడు ఎవడో నీకు తెలుసా? వాడిని నువ్వు ఎప్పుడో చూసావా? చూడకుండా ఎందుకు ఇలా డప్పాలు కొడుతున్నావు అంటే, నేను ఎవరిని చూడక్కర్లా, నా మంత్రబలం మీద నాకు అంత శక్తి ఉందండి అన్నాడు ఆయన. అప్పుడు అవతలవాడు బుస్సని పైకి లేచిపోయాడు ఒకసారిగా. 1000 పడగలతో భయంకరాకారం ధరించాడు. ఇప్పుడు అర్థమైందా? ఎవడినో నేనే ఆ తక్షకుడిని, చూడు నా విశ్వరూపం అన్నట్ట. ఏకంగా 5 తాడి చెట్ల పొడుగుందా పాము, 1000 పడగలతో అతి భయంకరాకారుడై ఉన్నాడు. వాడి నోట్లో చూస్తున్న నాలుకను చూస్తే ఇంకోటి ఎవడనైతే భస్మం అయిపోతాడు, మునిగిపోతాడు అనమాట. అంత భయంకరంగా ఉన్నట్టు వాడు. ఆ రూపాన్ని చూసి చిరునవ్వు నవ్వి, ఇంతేనా, ఇంకో 4 తాడి చెట్లు పొడుగు పెరుగుతావా అన్నాడు ఈయన. ఓయ్ నాయనా కశ్యప, పరీక్షిత్తుని బతికించడం పక్కన పెట్టు. ఇప్పుడు నేను నీకు పరీక్ష పెడుతున్నాను. ఆ పరీక్షలో నెగ్గితే అప్పుడు నువ్వు పరీక్షిత్తుని బ్రతికిస్తావో లేదో చూసుకుందామా. ఈ అడవిలో ఈ పక్కన ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఈ మర్రి చెట్టుని నేను కాటు వేస్తాను. ఆ చెట్టు మొత్తం బూడిదైపోతుంది. ఆ బూడిదైన చెట్టుని మళ్ళీ జీవింపజేయగలిగితే నీవు మహామంత్రవేత్తవి, విషానికి విరుగుడు కనిపెట్టిన వాడివి అవుతావు అనగా ఆయన చిరునవ్వు నవ్వి, సరే నువ్వు చెప్పినట్టు నేను ఆ పందానికి అంగీకరిస్తున్నాను, చెట్టుని కాటేయి అన్నట్ట. వెంటనే తక్షకుడు ముస్సుమంటూ తన 1000 పడగల విషంతో ఆ పక్కన చెట్టుని కాటేశాడు. అంత చెట్టు కూడా తక్షకుడు కాటువేగాని భగ 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 మండిపోయి ఆ విష అగ్నిజ్వాలలతో కాలి గుప్పెడు బూడిదైపోయింది. అది తక్షకుడి యొక్క విషం అంటే. ఆ విషానికి అంత చెట్టు నల్లగా కాలి చిటపట ధ్వనులతో అగ్నిలో మాడి బసి క్రమంగా బూడిదైపోయింది. చూసావా, చెట్టు బూడిదయ్యింది. ఏది ఇప్పుడు ప్రదర్శించు నీ మంత్ర విద్య అన్నాడు. తక్షకుడు ఇలా అనగానే కశ్యపుడు చిరునవ్వు నవ్వి ఆ బూడిదంతా పోగేసి ఒక ఆకులో వేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఓ మంత్రం చదివి, ఏది మనం చెప్పుకున్న యక్షి ఓం భూమి స్వాహ, దాన్ని బాగా లక్షలు చేసి సిద్ధి పొందాడు కదా, ఆ సిద్ధి పొందిన మంత్రం చదువుతూ కమండలంలో ఈయన నీళ్లు తీసి ఆ బూడిద మీద చల్లాడు. అప్పుడు జరిగింది తమాషా. ఆ బూడిద మొత్తం చెక్క 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 మళ్ళీ యథాప్రకారంగా చెట్టుగా మారిపోయింది. ఆ చెట్టు మీద పాప ఓ బ్రాహ్మడు మర్యాకులు కోసుకుంటున్నాడు. వాటిని స్థల కింద కొట్టి వాటితోటి ఒక యజ్ఞం చేయాలనే ఉద్దేశంతో. ఈ చెట్టు కాలి బూడిదైపోయినప్పుడు ఆ చెట్టు మీద ఉండి ఈయన బూడిదైపోయాడు. ఇప్పుడు ఈ చెట్టు బతకగానే ఈయన బతికాడు. వారు నాయన ఈ కశ్యపుడు వల్ల బతికాను రా బాబు అనుకున్నాడు ఆయన. ఆయన వల్ల ఈ కథంతా లోకానికి తెలిసింది. లేకపోతే ఈ విషయం మనలాంటి వాడికి కథ తెలుస్తుంది. ఈ విధంగా చెట్టు మీద బ్రాహ్మడు యథాప్రకారంగా బతకగానే తక్షకుడు ఇలా తన తోకలతోటి నోళ్లు మూసుకుని 2 చేతులు జోడించి కశ్యపుడికి దండం పెట్టాడు. నాయన కశ్యప, నువ్వేదో చిన్న చెతగా పురోహితుడివి బ్రాహ్మణుడు అనుకున్నాను, నువ్వు సామాన్యుడు కదయ్యా. పురోహితులు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంత మంత్రవేత్తలు ఉన్నారు నాకు తెలియదు అనగా, పురోహితులు అంటే ఎంత లోకం అనుకున్నావు, నీకు మా శక్తి ఏమిటో తెలిసిందా అన్నట్టే. ఆ తర్వాత ఏం జరిగిందో రాబోయే భాగంలో తెలుసు.